నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న మళ్ళీ దొరికిపోయా, ఇల్లు తగలబెట్టిన డ్రామా అవుట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మీకు తమ్నెయిల్లో కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నట్టు, జగనన్న మళ్ళీ దొరికిపోయా, ఇల్లు తగలబెట్టిన డ్రామా అవుట్ అని చెప్పేసి జోగి రమేషే జగన్మోహన్ రెడ్డితో చెప్తున్నట్టుగా నేను ఇక్కడ టైటిల్ పెట్టాను. తమ్నెయిల్ కూడా అలాగే పెట్టాను. ఎందుకు అలా పెట్టాను ఏంటి అనే వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అసలు దీంట్లో ఫస్ట్ టైటిల్లోనే ఫస్ట్ లైన్లో మీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. జగనన్న మళ్ళీ దొరికిపోయా అనగానే ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అంటే, ఆ లైన్ ఎందుకు పెట్టానంటే, తాజాగా జోగి రమేష్ ఇల్లు తగలబెట్టిన వ్యవహారం హాట్ టాపిక్గా రన్ అవుతుంది. అయితే దీన్ని వదిలిపెట్టి నేను మళ్ళీ దొరికిపోయా జగనన్న అని ఎందుకు పెట్టాను అనేది ముందు మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, గతంలో జోగి రమేష్ కల్తీ లిక్కర్ వ్యవహారంలోనే జైలుకు వెళ్ళొచ్చారు. అసలు ఆయన జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ ఏరులై పారుతోంది. కల్తీ లిక్కర్కి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది నారావారి సారా అని చెప్పేసి ఇలా టైమింగు రైమింగు బాగా కలిసేలాగా ప్రెస్ ముందు కూర్చొని మీడియా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ జోగి రమేష్ పెద్ద స్థాయిలో డైలాగులు చెప్పారు. అలాగే కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాల దగ్గరికి ప్రెస్ వాళ్ళని పిలిపించి ఆయనే దగ్గరుండి పట్టించేసి, ఇదిగోండి ఈ స్థాయిలో కల్తీ లిక్కర్ తయారవుతుంది, ఇదంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనే తయారవుతుంది, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కి తెలియకుండా ఇది జరుగుతుందా, వాళ్లే ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద స్థాయిలో డైలాగులు కొట్టారు. తీరా చూస్తే ఏమైంది, దొంగ దొరికిపోయాడు. ఇదిగోండి ఈయన అద్దేపల్లి జనార్దన్ రావు, ఈయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, ఇద్దరిని పెట్టుకుని జోగి రమేష్ 2023 నుంచే కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీ వ్యాపారం అన్నా తప్పులేదులేండి, వ్యాపారమే తప్పుడుది. అప్పుడు కల్తీ లిక్కర్ వ్యాపారం అంటే ఏముంది, కల్తీ వ్యాపారం అంటే ఏముంది, రెండు ఒకటే. సో కాబట్టి ఇక్కడ జోగి రమేష్ వీళ్ళిద్దరిని పెట్టుకుని 2023 నుంచే ఈ కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎలా బయటపడ్డాయి అని అంటే, వాళ్ళ వాట్సాప్ చాట్లు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ బయటికి తీస్తే ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ అద్దేపల్లి సోదరులు, జోగి సోదరులు అంటే జోగి రమేష్, జోగి రాము ఇద్దరికి ఎంతెంత అమౌంట్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారు, వాళ్ళ ఇంట్లో కలుసుకున్నారా, ఇబ్రహీంపట్నం దగ్గర ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారా, ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది, అక్కడ కలుసుకున్నారా, వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో ఉండి మాట్లాడుకున్నారు, గూగుల్ టేక్అవుట్స్ ద్వారా. అంటే టెక్నాలజీ ఇప్పుడు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది, ప్రపంచం అంతా చిన్న నీటి తొట్టిలాగా మారిపోయిందని చెప్పేసి ఓ సినీ కవి అన్నట్టుగా, ఇంత టెక్నాలజీ ఉంటే ప్రపంచంలో మనం ఏం చేసినా తెలియదు అనుకుని జోగి రమేష్ వాళ్ళు ఆడిన నాటకాలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలాగా టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు జోగి రమేష్కి, అద్దేపల్లి సోదరులకి, అంటే జోగి బ్రదర్స్కి, అద్దేపల్లి బ్రదర్స్కి ఉన్న వ్యవహారాన్ని అంతా కూడా బట్టబయలు చేసేశారు. తీరా మొత్తం వ్యవహారం బయటపడిపోయిన తర్వాత జోగి రమేష్ అన్న మాటలు ఏంటో తెలుసా, అవును మాకు ఎప్పటి నుంచో తెలుసు అని తర్వాత చెప్పారు. కానీ ముందు మాత్రం అసలు అద్దేపల్లి సోదరుల వాళ్ళెవరు అని చెప్పేసి కూడా అన్నారు. అద్దేపల్లి జనార్దన్ రావు మొత్తం అంతా కూడా కన్ఫెషన్ ఇచ్చేశారు. పోలీసులు ఎదురు కూర్చొని వాంగ్మూలం ఇచ్చేశారు. మొత్తం ఇదంతా చేయించింది జోగి రమేషే. జోగి రమేష్ చెప్తేనే మేము కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశాము, తమ్మళ్లపల్లిలో అలాగే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల మేము ఇక్కడ ఇవి జోగి రమేష్ ఆజ్ఞాపిస్తేనే మేము చేశాము అని చెప్పేసి మొత్తం చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత కూడా జోగి రమేష్ నన్ను ఇరికించడానికి టీడీపీ వాళ్ళు చేస్తున్న డ్రామాలు ఇవి అని బుకాయించే ప్రయత్నం చేశారు. దుర్గమ్మ గుడికి వెళ్ళి అరిచేతిలో హారతి వెలిగించుకునే కుటుంబ సభ్యులతో పాటుగా పెద్ద పెద్ద స్థాయిలో డ్రామాలు కూడా క్రియేట్ చేశారు. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు తాజాగా అంటే అవన్నీ చేసి దొరికిపోయారు. లిక్కర్ వ్యవహారం కేసులో ఇద్దరికీ కూడా జైలు శిక్ష పడింది. అంటే జైలు శిక్ష అంటే ఇన్ ద సెన్స్ రిమాండ్ ఖైదీలుగా తరలించబడ్డారు. బెయిల్ మీద ఇప్పుడు తాజాగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయన కామ్గా ఊరుకోకుండా చంద్రబాబు మీద, లోకేష్ మీద అవాకులు చవాకులు పేలారు. ముఖ్యంగా లోకేష్ ఒళ్ళు తగ్గింది కదా అంటే కొవ్వు తగ్గిందేమో అనుకున్నాను, కొవ్వు తగ్గలేదు, చిప్పు కూడా దొబ్బింది లోకేష్కి అని చెప్పేసి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలారు జోగి రమేష్. అంతేకాకుండా చంద్రబాబుని కూడా కించపరుస్తూ మాట్లాడారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా చిర్రెత్తుకొచ్చింది. మొత్తం వెళ్ళి జోగి రమేష్ ఇంటి దగ్గరంతా కూడా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి ఆల్రెడీ పోలీసులు ముందే వెళ్ళి ముట్టడించి ఉన్నారు. అంటే
ఈ జోగి రమేష్ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా పోలీసుల్ని అలర్ట్ చేసేసారు అప్పటికే. సో పోలీసులంతా కూడా అప్పటికే అక్కడ రెడీగా ఉండటంతో జోగి రమేష్ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేవలం అక్కడ దగ్గరలో దొరికిన రాళ్లు మాత్రమే విసరగలిగారు. అయితే ఇక్కడ మరి నిప్పు పెట్టింది ఎవరు? జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టింది ఎవరు అని అంటే జోగి రమేష్కి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మీ ఇంటి మీదకి దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తున్నారు, నిరసన తెలపడానికి వస్తున్నారు, దాడి చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ తెలియడంతో కుటుంబ సభ్యులందరినీ అక్కడి నుంచి పంపించేసి ఇంట్లో మాత్రం కొంతమంది అనుచరుల్ని నిఘాగా ఉంచారట. వాళ్ళ ద్వారానే తన ఇంటికి తానే నిప్పు పెట్టించారు జోగి రమేష్ అని చెప్పేసి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరూ కూడా కర్రలు, రాడ్లు, కత్తులు లేకపోతే రాళ్ళు తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర ఎటువంటి మారణాయుధాలు లేవు, అలాగే పెట్రోల్ బాంబులు కూడా లేవు. వైసీపీ ఆరోపించినట్టుగా ఆ ప్రదేశంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా పెట్రోల్ బాంబులు వగైరా ఏమీ లేవు. వాళ్ళు కేవలం అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీలు వీటిని చించేశారు. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, జోగి రమేష్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాటన్నిటిని కూడా చించేశారు, కాస్త కోస్త రాళ్ళు రువ్వారు. అయితే ఈ తగలబెట్టిన వ్యవహారం మొత్తం కూడా అంతా జోగి డ్రామానే. ఆయన ఆదేశానుసారమే తన ఇంట్లో ఉన్న తన అనుచరులే అక్కడ బాల్కనీలో అంతా కూడా మంటల్ని సృష్టించారు. కేవలం బాల్కనీలో మాత్రమే మంటలు వచ్చాయి. సో అది కేవలం అంటే బయట వైపు నుంచి విసరగలిగినంత దూరం వరకు మాత్రమే విసిరారు అని చెప్పి చూపించుకోవడానికి కేవలం బాల్కనీలో మాత్రమే తగలబెట్టారు. నిజంగానే పెట్రోల్ బాంబులు ఉంటే విసరలేకపోవడానికి అంత దూరమైందేం కాదు, అంత చేరువలో లేనిది కూడా కాదు. బాల్కనీలోకి విసరగలిగిన వాడు ఇంకాస్త వెనక్కెళ్ళి విసిరితే లోపలికి ఇంట్లోకి పెడుతుంది కదా పెట్రోల్ బాంబు. సో ఇదంతా కూడా జోగి ఆడిస్తున్న డ్రామా అని చెప్పేసి ఈ డ్రామా అంతా బట్టబయలు అయిపోయింది అని చెప్పేసి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న వ్యవహారం ఇప్పుడు బయటకు వస్తుంది. అయితే మనందరికీ కామన్గా ఒక పాయింట్ అయితే ఇక్కడ స్ట్రైక్ అవ్వాలి, అయి తీరాలి కూడా. అదేంటంటే సీసీ కెమెరా ఫుటేజ్. ఇంత పెద్ద స్థాయిలో మంత్రిగా పనిచేశాడు, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 సార్లు ఏమో ఓడిపోయాడు అనుకోండి, 2 సార్లు గెలిచాడు కదా. సో మరి అలాంటి సీనియర్ పొలిటీషియన్ ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ ఉండదా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? మరి ఆ ఫుటేజ్ మొత్తం బయట పెట్టొచ్చు కదా జోగి రమేష్. తన ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని అంతా కూడా బయటపెట్టి ఇదిగోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పైకి ఇలాగా పెట్రోల్ బాంబులు విసిరారు, రాళ్ళు విసిరారు అని చెప్పి చూపించవచ్చు కదా. ఇంతవరకు ఎందుకని వాటిని బయటికి తీయలేదు? సో జోగి రమేష్ ఆడుతున్న డ్రామా మొత్తం ఇక్కడే బట్టబయలైపోయింది అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లంతా కూడా మాట్లాడుకుంటున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలో కాదు, నెటిజన్లంతా కూడా మాట్లాడుకుంటున్నారు. దీని వెనుక పేర్ని నాని సలహాలు సూచనలు కూడా ఉన్నాయని మరో టాక్ కూడా నడుస్తుంది. మరి జోగి రమేష్ ముందుకొచ్చి తనేమైనా నిజం చెప్తాడా అంటే నిజం ఎప్పుడు చెప్తారులేండి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంటే అటు రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళు నిజాలు చెప్పిన దాఖలాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. డేటు టైము తప్ప వీళ్ళు వేరే నిజాలు ఏవి చెప్పరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వెటకారం చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద ఇప్పుడు జోగి రమేష్ బండారం అయితే పూర్తిగా బయటపడిపోయింది. ఆయన మరి దీని నుంచి ఎలా తప్పించుకుంటారు అంటే లిక్కర్ వ్యవహారంలో ఎలాగైతే అడ్డంగా బుక్ అయిపోయారో దీంట్లో కూడా అలాగే అడ్డంగా బుక్ అయిపోతారా లేదా అనేది చూడాలి. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జోగి రమేష్ భార్య ఈ టైంలో బీసీ కార్డును బయటకు తీస్తున్నారు. బీసీల మీద చేసే దాడి ఇదేనా అని చెప్పేసి. మరి బీసీల మీద దాడి జరిగినప్పుడు తన భర్త ఎందుకని కుల ప్రస్తావనలు ఇక్కడ తీసుకురాకూడదు, కులాలు కూడిపెడతాయా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్నారు. ఆ విషయాల్ని కూడా మరి జోగి రమేష్ భార్య గుర్తు చేసుకొని వాటికి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి బీసీ కుల సంఘ పెద్దలంతా కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మరి ఎలాంటి సమాధానం చెప్తారో ఏంటా అనేది వేచి చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జోగి రమేష్ తన ఇంటి మీద తనే దాడి చేయించుకుని డ్రామా ఆడుతున్నాడంటారా, లేకపోతే నిజంగానే పెట్రోల్ బాంబులు విసిరి రాళ్లు విసిరి ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేసి ఉంటారు, లేదా జనసేన పార్టీ కార్యకర్తలే దాడి చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.